తులారాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాల సమయంలో జనవరి నెలలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే తులారాశి ఇవ్వడం జరుగుతుంది. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారతుడు తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. అలాగనే వీరికి తృతీయంలో రవి బుధుడు కలిపి సంచారం చేయడం వల్ల తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి స్థిర చరాస్తులు కానీ, అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, లావాదేవీలు కానీ, దీర్ఘకాలికంగా మీరు చేసే ప్రయాణాలలో అద్భుతమైనటువంటి ప్రభుత్వ అధికారులతో, బ్యాంకు ఉద్యోగస్తులతో, ప్రైవేట్ రంగ ఫైనాన్సులతో సకాలంలో డబ్బులు అందుతూ ఉన్నతమైన జీవితానికి తులారాశి వారు స్వాగతం పలకబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలరు. సంతాన స్థానంలో శుక్రుడు, శని సంచార స్థితి ఉండడం వల్ల పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, బంగారు ఆభరణాలు, షేర్లు, గృహాలు, వ్యాపార క్రయ విక్రయాలు, విదేశాలకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసే వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కాకపోతే కష్టపడి పనిచేయడం మీ వంతు. అనేక రకాల వ్యక్తులు మిమ్మల్ని ఎదుగుదల చేయకుండా తొక్కేయాలని చెప్పి కొందరు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ధర్మమేవ జయతే, సత్యమేవ జయతే. మీరు ధర్మంగా ఉండండి, వారు తాత్కాలికంగా మాత్రమే మిమ్మల్ని ఆపగలరు. శాశ్వతమైన విజయం తులారాశి వారి సొంతమవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూర, వాయు, జల ప్రయాణాల్లో కొన్ని స్వల్పమైన మార్పులు చేసుకోవడం ఉత్తమోత్తమం. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో స్వల్పమైనటువంటి మాటల అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వేయిలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీరు సున్నితమైన స్వభావ వ్యక్తులు కావడం వలన అనేక మంది మిమ్మల్ని ఇష్టపడుతూ గౌరవించేటువంటి అవకాశం ఉంది. సభల యందు, సమావేశాల యందు పాల్గొనడం, రాజసన్మానం తులారాశి వారికి కాబోతుంది. ఇన్ని కోట్ల వీడియోలలో ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ, కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన ఉండబోతున్నాయి అని చెప్పి గమనించగలగాలి. అంటే కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, పూజ, ముడుపు, దీపం పెట్టే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాల్ని తొలగింపజేసే ఏకైక శక్తే కాళభైరవ స్వామి వారు. కనుక కాళభైరవ స్వామిని స్మరణ చేసే సమయం ఆసనమైందని చెప్పి తులారాశి వారు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అని చెప్పి ఆచరించాలి. వృశ్చిక రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవడం జరుగుతుంది. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాల సమయంలో 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి చాలా మంచి కాలము. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న వారికి ప్రమోషన్స్, మీరు ఏ ప్రాంతం నుంచి అనుకుంటారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడము, డబ్బులు, లావాదేవీలు, ప్రభుత్వ అధికారాలు, హోదా వృశ్చిక రాశి వారికి అన్నింటా వెన్న పెట్టిన విద్య అని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ శుక్రుడు, అర్ధాష్టమ శని కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథులు ఎందున దూరావాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. యంత్రాలతో, ఆయుధాలతో యుద్ధం పనికిరాదు. పై అధికారులతో, ప్రభుత్వ ఉద్యోగస్తులతో, పోలీస్ శాఖ, రక్షణ శాఖ వారందరితో కూడా వీలైనంత వరకు వాగ్వివాదం కూడా మంచిది కాదు అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర, పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లలకు అభివృద్ధిలో వృశ్చిక రాశి వారు ముందు వరుసలో విజయం మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తు పెట్టుకోవాలి. సప్తమంలో గురువు వివాహ ప్రయత్నం కలిసి రావడం, నూతన గృహాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు వీరి సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన నీటితో, నిప్పుతో, యంత్రాలతో, ఆయుధాలతో, ధనపరమైన చిక్కులతో అన్నిటినీ ఇంట్లో వారికి ముడి పెట్టకపోవడం మంచిదని చెప్పి కూడా గమనించాలి. లాభస్థానంలో కేతు ఉండడం వల్ల రేపేం జరగబోతుందో ఈ రోజు ముందే తెలుసుకునే శక్తి వృశ్చిక రాశి వరకు. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం
ధ్యానం ఏకాగ్రత అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయని, కాళభైరవ స్వామి యొక్క సేవ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి కూష్మాండ దీపము, అలాగనే విశేషమైన సేవారంగ కార్యక్రమాలలో కాళభైరవ స్వామి యొక్క సేవ మంత్రము దీపము పెట్టేటువంటి సమయం ఆసన్నమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాల్ని, గ్రహ దోషాల్ని తొలగించుకునే ఏకైక శక్తి కాళభైరవ స్వామి వారు. కనుక కాళభైరవ స్వామి స్మరణ చేద్దాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. ధనుసు రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసంలో జనవరి నెలలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డ, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాల సమయంలో జనవరి నెలలో వీరికి రాశిలోనే రవి బుధ సంచార స్థితి ఉండడం వలన అనవసర ప్రయాణాలు, చీకులు, చింతలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవనైతే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఇంట్లో వాళ్ళతో గాని, ప్రభుత్వ అధికారులతో గాని, సహా ఉద్యోగస్తులతో గాని వీళ్ళిద్దరు గొడవకు ఇది సరైన సమయం కాదు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సహనము, సత్ప్రవర్తన, ఆరోగ్య సూత్రాలు, వేలకు తిండి, వేలకు నిద్ర అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. తృతీయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులకు, పిల్లలకు, గురువులకు, ఇంట్లో వారందరికీ సరైనటువంటి వస్తువులు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. అర్ధాస్తమ రాహు. వీరు ఎంత కష్టపడి ఎదుగుతూ ఉంటారో అంతే శత్రువులు వీరిపైన దాడి చేయడం, మీ అవసరం ఉందంటే వాళ్ళు ఒక రకంగా ప్రవర్తించడం, నీ అవసరం దాటిపోయిన తర్వాత నీ తిరిగి ప్రవర్తించే విధానం చూసి మీరు ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడో అర్థం కాని పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీరు గమనించాలి. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల ఒక్కోసారి మానసిక ఆందోళన, రుణభయం, రోగభయం, శత్రుభయం, అంతర్గతమైనటువంటి శత్రువులు పొంచి ఉండడం వల్ల ఎవరు మనవారు ఎవరు చెడ్డవారో కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే అష్టమంలో కుజుడు మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. నీటితో, నిప్పుతో, యంత్రాలతో, ఆయుధాలతో దయచేసి చెలగాట మాడవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలా రాజస్థాన్లో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, సాధించాలనుకుంటున్నారో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీ యొక్క భవిష్యత్తును అంచనా వేసుకుని ప్రయాణం చేయగలిగితే యోగదాయకం మీ సొంతం అని చెప్పి గమనించాలి. అలాగనే ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది. కాళభైరవ స్వామి వారి యొక్క మంత్ర జపము, కూష్మాండ దీపము, ముడుపు కట్టే సమయం ఆసన్నమైంది అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అంటే ఇన్ని లక్షల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే స్వామివారి యొక్క ఆశీస్సులు, స్వామివారి యొక్క సేవ, స్వామివారి యొక్క శక్తి మీకు కావాలని గుర్తు పెట్టుకోగలగాలి. ఎవరైతే స్వామివారి స్మరణ చేస్తారో కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాలని, యంత్ర మంత్ర తంత్ర తాంత్రికపరమైన దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక కాళభైరవ స్వామి స్మరణ చేద్దాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం.